పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచి ఇయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రోల్లా. అరే నువ్వు అప్పట్లో ఏమని మాట్లాడినావురా? ఏమని నాకు ముచ్చట్లు చెప్పి నా ఓటు అడుక్కున్నావురా? ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవలేడుతున్నారు తెలంగాణ అని పాటలు పాడుతీవి కదా బాగా. అప్పుల కుప్ప తెలంగాణ బొమ్మ అని బాగా పాటలు నిలుగుతీవి కదరా. ఇప్పుడు మాట్లాడతలేమేమో రాదు కదా కూడా. ఇప్పుడు మాట్లాడుకుంటే అట్లా చూస్తాను ఎదురా మాసిన మొక్కపోడా. గల్లిడ్చి పెట్టాలనా? గల్లిడ్చి పెట్టాలనారా? నేను అడిగిన వాటికి సమాధానం చెప్పురా అంటే నా గల్లిడ్చి పెట్టాను, నా గల్లబడతాను ఎదురా నువ్వు? నేను అడిగిన వాటికి చెప్పురా అంచను. అరే ఈ ముసలోనికి రోజుకో పంచాయతీ లేకుంటే పొద్దే పోదమ్మా. ఓ తాత గన్నతో ఏం పంచాదే నీకు? దేశ నీకేమెరికైనా ఏది తినలేదానా? వీడు ఓట్లకు ముంగట ఏమని మాట్లాడిండో ఎరికేనా నీకు? ఇగో కేసీఆర్ సారు తెలంగాణను అప్పుల కుప్ప చేస్తాండు, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను మొత్తం దోసుక తింటాలని మాట్లాడారు. మరి ఇప్పుడు అవుతున్న అప్పులను ఎవరు దోసుక తింటారా చెప్పు, దానికి చెప్పు. చెప్పవేమో అట్లా నిలబడి చూస్తావు. ఇంతకు ఇప్పుడు నీకేం తెలిసి అన్నని అడుగుతున్నావో అది చెప్పు ముసలోడా. దేశే తాల్తు పచ్చిదానా, స్వయంగా మన సెంట్రల్ సర్కారే పార్లమెంటు సాక్షిగా ఇప్పటి వరకు తెలంగాణకు అప్పులు ఎన్ని అయినాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయనే లెక్కలు చెప్పింది. ఎరికేనా నీకు? ఏమని బయట పెట్టిందో అది కూడా చెప్పరాదే, మేము కూడా తెలుసుకుంటాం కదా. 10 ఏళ్ళ కేసీఆర్ సార్ సర్కారు మన తెలంగాణ మీద 2,80,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఇప్పుడు గద్దెనెక్కిన 20 నెలలనే మన చేయిపాటి సర్కారు రేవంతాలు రెడ్డి సారు 2,20,000 కోట్ల రూపాయల అప్పు చేసిందట. ఇంకా 3 ఏండ్ల సంసారం ఉన్నది. మరి ఇప్పుడు రాబోయే 3 ఏండ్లల్లా ఇంకెన్ని వేల కోట్ల రూపాయల అప్పు చేస్తారా మన తెలంగాణ మీద? అప్పు చేయవేమరా? ఇంకెన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తారా అంచడం అట్లా నిలబడి చూస్తాను మీద వాళ్ళు కదా కూడా. అవును నిజమేనే తాత. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలా 2,80,000 కోట్ల రూపాయల అప్పులైతే ఇప్పుడు చెయ్యిపాటి సర్కార్ అధికారంలోకి వచ్చినాక 20 నెలలనే 2,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండే. మరి ఏం ప్రాజెక్టులు కట్టింది, ఏం అభివృద్ధి పనులు చేసిండో అది కూడా అర్థమే అవుతలేదే. 10 ఏళ్ళు పాలించిన కేసీఆర్ సారు 2,80,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిండు, సెక్రటేరియట్ కట్టించిండు, బళ్ళు కట్టించిండు, గుళ్ళు కట్టించిండు, ప్రతి జిల్లాకు కలెక్టర్ భవంతిని కట్టించిండ్రా. మరి 20 నెలలనే 2,20,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిన మీ రేవంతాల్ రెడ్డి సారు ఏం కట్టించిండో ఒక్కటి చెప్పురా. ఏం అభివృద్ధి పని చేసిండో చెప్పురా. ఓట్ల ముంగట బాగా నిక్కుతీవి కదరా. ఇప్పుడు మాట్లాడతలేమేమరా? నోరు బాగా పడిపోయిందా? సప్పుడు చేస్తలేవు వాళ్ళు కదా కూడా. అరే నాయనా గన్నని చెప్పురా చెప్పు అని గల్ల పట్టుకొని అడిగితే ఏం చెప్తాడే? అప్పు చేసిన సర్కార్ని అడుగు. అరే వీడినే అడగాలని అంచను. వీడు ఓట్లకు ముంగట నా దగ్గరికి వచ్చి ఏమని ఓటు అడిగిండో ఎరికేనా? ఇగో తాత కేసీఆర్ సార్ సర్కారు బాగా అప్పులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేస్తారు, కల్వకుంట్ల కుటుంబం అప్పులు బాగా తీసుకొచ్చి దోసుకొని తింటారు అని బాగా నా దగ్గరికి వచ్చి నీతులు నీలిగిండు. మరి అది కూడా నిజమే కావచ్చు అని నా సొంటి తెలిసి తెలియని వాళ్ళు ఏం చేసిర్రు? నేను పోయి ఆ చేయి గుర్తు మీదనే ఓటు గుద్దిన. నేను గుద్దుడే కాక నా చుట్టుముట్టలతోటి కూడా చెప్పి అదే చేయి గుర్తు మీద ఓటు గుద్దిచ్చిన. ఇట్లా మన వాడకట్టోళ్ళు మన ఊరోళ్ళు ఓ చుట్టుముట్టు ఊళ్ళోళ్ళు అందరు కలిసి లైన్లు కట్టి ఒగలేనుకోగలు పోయి చేయి గుర్తు మీద గుద్దుడు గుద్దితే రాష్ట్ర జనాలందరూ గుద్దిన గుద్దుడుకు రేవంతాల్ సార్ గెలిచి కుర్చీలో కూర్చున్న 20 నెలలనే 10 ఏళ్ళు పాలించిన కారు పార్టీ వాళ్ళు కొట్టని అప్పుల రికార్డును వీళ్ళ రేవంతాల్ సారు కొట్టి జనాలందరి మీద అప్పుల కుప్ప తీసుకొచ్చి పెట్టవచ్చింది. అంతేనారా? నేనేం చేయలే తాత, నన్ను అడుగుతాను. ఏం మాట్లాడకు. మరి మాట్లాడమనుకో మూతి మీద గుద్దుతాం, ముంగడి పనులన్నీ రాలి కదా కూడా. నాతోటి ఓటు గుద్దిత్తివి, వాడకట్టోళ్ళు అందరితోటి ఓటు గుద్దిత్తివి. ఇప్పుడు మళ్ళీ నాకేమెరకనే నేనేం చేయాలని అంటాను మీద. అరే నీ అవ్వా గన్ననంటే ఏమొత్తదే? వాళ్ళ లీడర్లు ఏం చెప్తే గాదే అన్న ఊళ్ళలో వచ్చి చెప్పిండు. అగో గట్లనే అయిందే తల్లి. పోయినోడు రూపాయి ఇస్తే ఇప్పుడు వచ్చేటోడు రూపాయిన్నర ఇస్తా అంటాడు అనుకొని ఓట్లు గుద్దితే ఇగో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తారట. మరి ఇక కొసాకరికి ఏమవుతుందో. ఏ గా సోయి మన జనాలకు ఉండాలి ముసలోడా. లీడర్లైనా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళి తెచ్చిస్తారానే? ఉచితాలకు మరిగి నమ్మితే అప్పులు కాకపోతే ఇంకేమైతే చెప్పు. అవును, నువ్వు అన్నది కూడా కరెక్టేనే బుజ్జి. ఈ బుడ్డ లీడర్ల నుంచే ఏమవుతుంది, పెద్ద లీడర్ల నుంచే ఏమవుతుంది. నమ్మిన ఆనబోతే పుచ్చి బుర్రలు అయినట్టు
6 గ్యారంటీలకు ఆశపడి చెయ్యి గుర్తు మీద ఓటు గుద్ది వాళ్ళని గెలిపించి గద్దె మీద కూర్చునే పెడితే కోటాను కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఇంటికో లక్ష రూపాయల అప్పులు వేసేటట్టే ఉన్నారు. మరి మొక్క చూస్తే గట్లే ఉన్నది. మరి అంటావు లీడర్లకి ఓట్లు కావాలి, మీకు ఉచితాలు కావాలి. నాయకులు హామీలు ఇచ్చిండ్లు, జనాలు గొర్రెలు లెక్క నమ్మి ఓట్లు గుద్దిండ్లు. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చాలంటే అప్పులు దేక తప్పదు కాదే. ఈ అన్నాలం పాడుగాను ఓ ప్రాజెక్టు కట్టిన వాళ్ళు కాదా, ఓ బడి కట్టిన వాళ్ళు కాదా, గుడి కట్టిన వాళ్ళు కాదా, ఓ ఊరికి చక్కగా తువ్వేసిన వాళ్ళు కాదా. మరి కనీసం వాళ్ళు అమలు పడతామని అన్న 6 గ్యారెంటీలను కూడా సక్రమంగా అమలు పరిచిన వాళ్ళు కాదా. మరి ఏమిటికి చేసినట్టు ఈ 2,20,000 కోట్ల రూపాయల అప్పు దేనికి ఖర్చు పెట్టినట్టురా? మరి నాకైతే ముచ్చట అసలే అర్థమవుతుంది. ఏమిటికో ఏమో గాని ఆ అన్నని ఇచ్చిపెట్టే ఒక్క ఊళ్ళో వండుకుంటా మీరెందుకు లొల్లి పెట్టుకుంటారు చెప్పు. నన్ను అడుగుతానో తాత, నాకేం తెలుస్తుంది? మా లీడర్లు చెప్పండి, నేను చెప్పిన. నీదేం తప్పు ఉన్నది. ఒక కార్యకర్తగా నీ చెయ్యి పార్టీ గెలవాలని నువ్వు ఆశపడుట్లా ఆరాటపడుట్లా తప్పే ఉన్నది. ఎవరైనా కూడా గట్లనే ఉంటుంది. కానీ మనమైనా కూడా మన లీడర్లు చెప్పే ముచ్చట్లను అడ్డగోలుగా ఈయనద్దు అయితే మోసపోవద్దురా. అసలు ఉచితాలకే ఆశపడు మన బుద్ధి ఎక్కువ. కేసీఆర్ సర్కారు తెలంగాణని 8 లక్షల కోట్ల అప్పులలో ముంచిందని చేతిపాటి లీడర్లు ప్రతిపక్షంలో ఉండగానే కాదు అధికారంలోకి వచ్చినాక కూడా బాగానే విమర్శిస్తున్నారు. కానీ పార్లమెంటులో ఎంపీ రఘునందన్ రావు సారు అసలుకు తెలంగాణ సర్కారు ఏ ఏడు ఏ పార్టీ అప్పు చేసిందో చెప్పాలని అడిగితే ఇప్పుడు ఈరాలన్నీ బయటపడ్డాయి. దీంతోనే అసలుకు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కేందనేది తేలింది. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో దీని గురించి ఏం చర్చ జరుగుతుందో చూడాలి మరిగా.